రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇరు వర్గాల ప్రజలకు ఆమోదం కాకపోవడంతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర నిరసన పెళ్లిబుకుతోంది. దీనికి మద్దతుగా ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమెకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోవూరులో స్థానిక శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రస్తుతం దీక్షా స్థలం వద్ద మనం ఉన్నాం. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, దీక్ష మద్దతు ఎలా లభిస్తోంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉద్యమాలకి పుట్టినిల్లు. ప్రజలకి నష్టం జరుగుతున్నా, రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా వాళ్ళు ఊరుకోరు. అందులో భాగంగానే విజయమ్మ గారు సమైక్యాంధ్రకి మద్దతుగా గుంటూరులో దీక్ష ప్రారంభించడం జరిగింది. నేను మేడం గారికి దీక్ష మద్దతు ఇస్తూ ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారు. వీళ్లు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేయకుండా చిత్తు కాగితాల మీద రాజీనామాలు చేసి స్పీకర్ గారికి పంపించారు. అందులో అందరూ సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు. కానీ ప్రజలను మోసగించాలి, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మేము పదవుల్లో ఉండాలా అని చెప్పేసి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, రాజమోహన్ రెడ్డి గారు గాని స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించాం. వీళ్లు డ్రామాలు ఆడుతున్నారు. అదే కాకుండా ఇందిరాగాంధీ గారి హయాంలో తెలంగాణ ఇష్యూ వచ్చింది, జయాంధ్ర మూవ్మెంట్ వచ్చింది. చాలా మంది కూడా బలి అయిపోయినారు. అటువంటి సమయంలోనే ఇందిరాగాంధీ గారు విభజన చేయలేదు. ఈరోజు సోనియా గాంధీ గారు తెలుగు ప్రజల రక్తం పిండి ఆ రక్తాన్ని రాహుల్ గాంధీకి తాగించి రాహుల్ గాంధీని బలోపేతం చేయాలని చెప్పేసి చూస్తా ఉంది. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. మరి సమైక్యంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు నాకు ఆమరణ నిరాహార దీక్షకి జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి నాకు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కోవూరు, నెల్లూరు ముస్లిం మైనారిటీ సోదరులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విజయమ్మ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమైక్య ఆంధ్ర సాధించే వరకు ఈ దీక్షలు గాని పోరాటాలు గాని ఆగవు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు, సెంటిమెంట్ దెబ్బతీసేందుకు ఒక చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే దాన్ని ఆసరాగా చేసుకుని సోనియా గాంధీ గారు కేసీఆర్ తో బేరం మాట్లాడుకుని ఈరోజు తెలంగాణ, ఆంధ్రాని విభజన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు ఏ పార్టీ కూడా ఈ యొక్క సీమాంధ్ర గురించి ఉద్యమం చేసే హక్కు లేదని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం సబబు కాదని ప్రజలు, నేతలు అంటున్నారు. కాంగ్రెస్ తన నిర్ణయం మార్చుకునే వరకు దీక్షను కొనసాగిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.